వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి. ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం అనేది జరుగుతుంది. ప్రతి శనివారం 9:30 నుంచి 1:30 జరుగుతుంది అంగడి అనేది. ఈ దుబ్బాక మండలం వచ్చేసి సిద్దిపేట డిస్టిక్. ఇది మన హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. మన వరంగల్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందండి. మీకు ఎవరికైనా పొట్టేలు కానీ మేకపోతులు అని కావాలంటే నన్ను కాంటాక్ట్ అని నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. పొట్టేలు అయినా మేకపోతులు అయినా తక్కువ రేట్లు ఇప్పిస్తా ఖచ్చితంగా. ఈ వారం పొట్టేలు కానీ పొట్టేలు ఎక్కువ వచ్చినాయి, మేకపోతులు వచ్చినాయి, పొట్టేలు వచ్చినాయి. మేకపోతులు ఒక 4 గుంపులు వచ్చినాయి, కానీ పొట్టేలు ఎక్కువ వచ్చినాయి. పెద్ద మొత్తంలో వచ్చినాయి పొట్టేలు మాత్రం. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం అంగట్లో పోయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని పొట్టేలు తెచ్చారన్న? 16 పొట్టేలు తెచ్చారా? 16 పొట్టేలు ఏం రేట్ తోటి ఉన్నాయి? 7.5 తోటి. ఈచ్ వన్ 7.5 చెప్పడం జరుగుతుంది. 16 పొట్టేళ్ళు. మనకి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. కొన్ని 4 months కిడ్స్ ఉన్నాయి, ఇలా కొన్ని 5 months ఉన్నాయి. 3-4 months కిడ్స్ ఇవి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. బార్గెనింగ్ ఉంటుందా? ఫైనల్గా ఏం వస్తుంది? 6.5 వస్తుంది. ఈచ్ వన్ 6.5 ఇస్తా అంటుండు. రీజనబుల్ రేట్ చెప్పిండు. రేట్ అయితే పర్లేదు, ఓకే. ఈచ్ వన్ 6.5 ఇస్తా అంటాడు. మనం మాట్లాడుకోవచ్చు. బాగానే ఉన్నాయి పిల్లలు. 4-5 months. నెల్లూరు కొంత జాతి పేరు చెప్పారు అంటారు, మన కామెంట్ పెడతారు. నెల్లూరు బ్రౌన్ అండి ఇవి. అన్న కొన్నారా మేకలు ఇవి? ఏం ధర పడ్డది? 13,000 ఒక మేక. ఈచ్ వన్ మేక 13,000 కూడా ఉన్నారట వీళ్ళు. అన్ని 5 మేకలా? అంటే సూడి మేకలా ఇవి? అంటే కటింగ్ పర్పసా? కటింగ్ పర్పస్కా? కటింగ్ పర్పస్ అయినా 13,000 కొన్నారట. పెద్ద సైజు మేకలు ఇవి. ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే. మేకలు గొర్రెలు కంబైండ్ ఇస్తున్నాండి వీడియో, ఎందుకంటే మేకలు తక్కువ వస్తున్నాయి. ఈచ్ వన్ 13,000 అంట మేక, ఒక మేక. ఏమన్నా ఎన్ని గొర్రెలు వేసుకొచ్చినావు? 13 గొర్రెలు వేసుకొచ్చినావా? అంటే సింగిల్ అమ్మేస్తావా? గుత్త అమ్మేస్తావా? ఒక గొర్రె ఏం రేటు ఉందన్న? ఇలా పెద్ద గొర్రె 7,000 అట్లుందా? అంటే జర మీడియం రీజనబుల్ రేటే చెప్తాను కదా. మీడియం సైజ్ గొర్రె ఉంది, 7,000కి ఇస్తా అంటాడు. రీజనబుల్ రేట్ చెప్తాడు. కొంచెం చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇలా కొన్ని పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి కదా. అదే ఓకే. తక్కువ రేట్ చెప్తాను మరి. గొర్రె తిరుతారా అంటావా? ఓకేనే. కొంచెం చిన్నగా ఉన్నాయి అంటుండు గొర్రె తిరిగి ధరిస్తా అంటాడు. కొన్ని పెద్ద గొర్రెకు పెద్ద రేట్ ఉంటుంది, చిన్న గొర్రెకు చిన్న రేట్ ఉంటుందని చెప్తాడు. ఓకే అన్న. బాబు ఎన్ని తెచ్చినా మేకపోతులు? 10 తెచ్చిరా? ఓకే, 11. అంటే మరకలే ఉన్నట్టున్నాయి కదా, చిన్నపిల్లలు ఉన్నాయి. ఓకే. ఈ పెద్ద మేక ఏం రేట్ చెప్తారు? ఒక్కొక్క మేక 13,000 చెప్తావా? ఓకే. ఈచ్ వన్ మేక 13,000 చెప్తాడు. పెద్ద సైజు మేకలు ఉన్నాయి, కొన్ని పిల్లలు ఉన్నాయి. విడివిడిగా అమ్ముతారు వీళ్ళు. పిల్లలు అంటే మేకలు అంటే రేటు అంతేనా? ఓకే. ఎన్ని పొట్టేలు తెచ్చారు తమ్మి? 15 పొట్టేలు తెచ్చారా? ఓకే. 15 పొట్టేలు ధర ఏముందామే? 9 తోటి ఉంది. ఈచ్ వన్ 9,000 కూడా చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 9,000 కూడా చెప్పిండు. ఫైనల్గా ఏమొస్తుంది తమ్మి? 500 అటు ఇటు మాట్లాడి ఇస్తా అంటాను. ఓకే. ఈచ్ వన్ 9,000 చెప్పడం జరిగింది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం భయాన్ని పెట్టి మాట్లాడితే తగ్గుతుంది రేట్ అన్నది. ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఎక్కువ. ఈ సైజు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఇలా మార్కెట్కి. మేకపోతులు మరక పిల్లలు చాలా మంచిగా ఉన్నాయి. పిల్లలు యాక్టివ్ ఉన్న పిల్లలు, లోకల్ పిల్లలు ఇవి. ఎన్ని తెచ్చినామన్నా మొత్తం ఇలా పిల్లలు? 19 పిల్లలు తెచ్చినావా? మేకపోతులు మిక్స్ కలిసి ఉన్నాయి. జట్టి మీద ఏం రేటు ఉన్నాయి అన్న? 8,000 తోటి ఉన్నాయి. 8,500 చెప్తాడు. అంటే పిల్లలను బట్టి రేటు.
జట్టి మీద అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి రేట్ ఖచ్చితంగా. అని చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు. పిల్లలు మాత్రం మంచిగా లోకల్ పిల్లలు మంచిగా ఉన్నాయి. పిల్లలు మాత్రం 8,000 చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. బయట పెట్టి మాట్లాడుకుంటే తగ్గుతుంది రేట్ అనేది ఖచ్చితంగా. కొన్ని పోతులు ఉన్నాయి, కొన్ని మరకలు ఉన్నాయి. ఇలా ఆల్రెడీ ఉడకపోతున్నారు పిల్లలు. అన్న ఏం ధర పడే పిల్లవి? ఎంత పడే? 10,000 కోటి. ఈచ్ వన్ 10,000. ఈచ్ వన్ పొట్టెలు 10,000 పడ్డాయట. తీసుకెళ్తారు వాళ్ళు. ఒకటి 10,000. ఒకటి 9,000, రెండు 10,000 కూడా. ఓకే ఓకే. ఈ బలుగు ఉన్నాయి, ఇవి రెండు బలుగు ఉన్నాయి మరి. అంతే అంతే పెద్దగా ఉన్నాయి. వెళ్తాయి. నడుమల్ది 9,000, ఇవి రెండు 10,000 కోటి పెద్ద సైజు పొట్టేళ్ళు. అన్న ఎన్ని పిల్లలు తెచ్చినావు? 16 తెచ్చినావా? అంటే కొన్ని అమ్మినావా? 4 అమ్మినావా? ఇప్పుడు ఎన్ని పిల్లలు నీయే కదా అవి? ఉన్నాడికి ఏం రేటు ఉన్నాయి ఇవి జట్టు మీద? ఓకే. ఈ చిన్న పిల్లలు మాత్రం 8,000 చెప్తాడు. పెద్ద పిల్లలు మాత్రం 10,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. ఈ వారం మొత్తం ఇదే సైజు పిల్లలు రావడం జరిగింది అంగట్లకి. ఈ సైజు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈ వారం. 8,000 ఉన్నాయి, కొన్ని 10,000 ఉన్నాయి. ఇలా నమస్తే. ఎన్ని పిల్లలు తెచ్చినా? 20 పిల్లలు తెచ్చినావా? ఓకే. 20 పిల్లలు ఈ సైజు ఉన్నాయి. 3 మంత్స్ కిడ్స్ ఇవి. 2.5, 3 months కిడ్స్ ఉంటాయి. కొన్ని 4 months కూడా కొన్ని ఉన్నాయి. ధర ఏముంది 20 పిల్లలకు? అన్ని పొట్టేలే కదా? ఏం ధర ఉంది? 12,000 జోడి జత. ఓకే. జత 12,000 చెప్పడం జరుగుతుంది. ఈ సైజు పిల్లలు 3-4 months కిడ్స్ ఉంటాయి ఇవి. జత 12,000 చెప్పిండు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదా, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ కొమ్మేలిన పిల్లలు. ఇవన్నీ అన్ని కొమ్మేలిన పిల్లలే. జత 12,000 చెప్తాడు. ఇలాంటి పిల్లలు సాధికారానికి పనిచేస్తాయి ఖచ్చితంగా. మీరు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా తక్కువ రేట్లు ఇప్పిస్తా. ఇటువంటి పిల్లలు మన సాధికారానికి బాగా పనిచేస్తాయి. మొత్తం కొమ్మేలిన పిల్ల 12,000 చెప్తాడు. ఏమన్నా ఎన్ని గోరేసుకు వచ్చినావు? ఇలా 14 గోరేసుకు వచ్చినావా? ఏం రేటు చెప్తాను మరి 14 గోళ్ళకి? 8,500 ఇచ్చేస్తావా? గోల్డ్ మాత్రం పెద్ద సైజు గోల్డే ఉన్నాయి. 8,500 ఇస్తా. అంటే కటింగ్ పర్పస్ గోల్డ్ అయినా ఇవి? కటింగ్ పర్పస్ గోల్డ్ అంటే 8,500 ఇస్తా అంటుండు. ఈచ్ వన్ గొర్రె 8,500 ఇస్తా అంటుండు. గోల్డ్ మాత్రం హైట్ ఉన్నాయి. పర్లేదు, మంచి రేటు, రీజనబుల్ రేటే. పెద్ద సైజు గోల్డే ఉన్నాయి. కటింగ్ పర్పస్ గోల్డ్ 8,500 ఇస్తా అంటాడు. 14 గోల్డా? 14 ఉన్నాయా? ఓకే. ఈ సైజు ఉన్నాయండి. రీజనబుల్ రేటే, ఏం కాదు. ఓకే. రెండు పొట్టేలు తెచ్చిరా? ఎవరి మీది? పెద్ద నిజాంపేటనా? రెండు పొట్టేళ్ళకి ఏం రేటు చెప్తాను? 42,000 చెప్తున్నావు. అగమాగా ఆగుతురా. ఓకే. 42,000 చెప్తాడు. ఇత్తనం పొట్టేలు అవి? ఇత్తనం పొట్టేలు అంటే 42,000 చెప్తున్నాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. ఇది పెద్ద సైజు ఉన్నాయి, హైట్ ఉన్నాయి పొట్టేలు కూడా. తగ్గుతుందా బేరం? ఇంకేమన్నా మాట్లాడితే తగ్గుతుందా? ఓకే. ఈ సైజు ఉన్నాయండి. మాట్లాడితే తగ్గించి ఇస్తా అంటూ 42,000 చెప్పడం జరిగింది. నీ నెంబర్ చెప్పు ఒకసారి. 8143 165 910 అంతేనా? మరొకసారి రేపు 8143 165 910. ఓకే. ఎవరికైనా కావాలంటే మరి ఈ నెంబర్ కాంటాక్ట్ కావండి. ఖచ్చితంగా ఇతరం పట్టులు రెండు బాగానే ఉన్నాయి, హైట్ ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి. ఇంటికి కొనుక 2-3 ఉన్నాయా? ఓకే. అన్న ఎన్ని గోళ్ళు తెచ్చినావు? ఇలా 20 గోళ్ళు తెచ్చినావా? పిల్లలు ఏమి లేవా కాళ్ళ కింద? అన్ని చూడి గోళ్ళేనా? ఏం ధర ఉన్నాయన్న? 9,500 ఉన్నాయా? ఈచ్ వన్ 9,500 చెప్పడం జరుగుతుంది. గొర్రె మాత్రం పర్లేదు, ఏలుబాటు పనిచేస్తాయి గొర్రెలు. ఇవి మంచిగా ఉన్నాయి, అంత రీజనబుల్ రేట్ ఉంది. 9,500 ఈచ్ వన్ గొర్రె 9,500 చెప్పడం జరుగుతుంది. ఆర్ఎస్ క్రియేషన్స్ అని ఉంటుంది. ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ అని వస్తుంది. ఈచ్ వన్ 9,500 చెప్పిండు. మనం బార్గెనింగ్ అనేది ఉంటుంది. ఇంకా మాట్లాడుకోవచ్చు బయట పెట్టి కూడా. మన సబ్స్క్రైబర్ నెల్లూరు జుడుకు పిల్లలు కావాలని చాలామంది అడిగిరు. మొన్న 2-3 ఫోన్ చేశారు నెల్లూరు జుడుకు వస్తాయని. నెల్లూరు జుడు కూడా ఖచ్చితంగా వస్తాయి, కానీ తక్కువ వస్తాయి. నెల్లూరు జుడు తక్కువ వస్తాయి. మన బ్రౌన్ పిల్లలే ఎక్కువ వస్తాయి ఇక్కడికి. ఈ నెల్లూరు జుడుకు వచ్చినటువంటి ఒక లాట్ వచ్చింది, ఇంకో లాట్ అక్కడ కూడా చూసినాం, కనబడ్డది. తెలుసుకుందాం రేటు. బ్రదర్ ఎన్ని తెచ్చినావు పిల్లలు ఇవాళ?
19 తెచ్చినావా? ఏం ధర చెప్తున్నావు ఈ పిల్లలకి? 75 చెప్తాను. ఈచ్ వన్ పిల్ల 7,500 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు, తగ్గుతుంది. ఫైనల్గా ఏమొస్తుంది అన్నదా? 71, 72. ఓకే, ఈచ్ వన్ 71, 72 ఇస్తా అంటాడు. పిల్ల మాత్రం ఈ సైజు ఉన్నది. మనం చూసి మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి. చూసి మాట్లాడుకుంటే తగ్గుతుంది రేటు ఖచ్చితంగా. నెల్లూరు జుడిపి పిల్లలు ఇవి. అన్న ఈ పొట్టేలు ఏం రేటు చెప్తున్నావు ఇవి? 12,000 కూడా చెప్తారు. పెద్ద సైజు పొట్టేలు 12,000 చెప్పడం అవుతుంది. ఈ సైజు మాత్రం 7,000కి ఇస్తా అంటుండు. పెద్ద 7,500కి ఇస్తా అంటుండు. అవి మాత్రం 12,000తో చెప్తుండ్రు. పెద్ద సైజు పొట్టేలు 11, 12 చెప్తుండ్రు. అదే 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 పిల్లల్ని బట్టి రేటు అంతే అంతే. పొట్టేలు అంటే రేటు రకరకాలు, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. మనం చూసి మాట్లాడుకుంటే తగ్గుతుంది రేటు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ రేట్ ఏం కాదు, తగ్గుతుంది. బేరం అవుతున్నాయి పిల్లలు 10, 11,000 చెప్తాడు. అది 12,000 చెప్పిండు తెల్ల పిల్ల మాత్రం. అది పిల్లలు అంటే రేట్ ఇది. ఆ నల్ల పొట్టేలు 13,000 చెప్పిండు. బాగా గుర్తుందేమో ఇది. ఇత్తనం పొట్టేలు అండి, గొల్ల మీద పనిచేస్తే పొట్టేలు ఇది. అన్న ఏమేమి చెప్తున్నావు? పొట్టేలు 18,000 చెప్తున్నావా? రీజనబుల్ రేటే ఉంది. పొట్టేలు మాత్రం కొంచెం హైట్ ఉన్నది, కొంచెం గుంజేది హైట్ ఉంది, పొడుగు ఉంది. పొట్టేలు 18,000 చెప్తున్నాడు. రేటు అదే రీజనబుల్ చెప్పిండు. మనం మాట్లాడితే ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సైజు పొట్టేలు 18,000 అంట. కొంచెం రీజనబుల్ రేట్, ఇది మంచి రేటు. నెల్లూరు జుడిపి గొర్రెలు రావడం జరిగింది ఈరోజు. నెల్లూరు జుడిపి 2-3 లాట్లు వచ్చినాయి. ఓకే, ఎన్ని గొర్రెలు తెచ్చారా అన్న? 14 గొర్రెలు తెచ్చారా? ధర ఏముందన్న? 12,500. ఈచ్ వన్ 12,500 చెప్పడం జరుగుతుంది. పిల్లలు కాళ్ళ కింద ఏం లేవా? అన్నింతే. సూడి గోళ్ళు 12,500 చెప్తారు ఒక గొర్రెకు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. గొర్రెలు మాత్రం మంచి హైట్ ఉన్నాయి. కొదుమలు హైట్ ఉన్నాయి, కొదుమలు బాగున్నాయి. బాగున్నాయి గొర్రెలు, హైట్ ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. మనం చూసి మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది రేటు కూడా. హైట్ అయితే గొర్రెలు అయితే హైట్ ఉన్నాయి. నెల్లూరు జుడిపి $12,000 కదా, 12,000 చెప్పడం జరుగుతుంది. పొట్టేలు మాత్రం హైట్ ఉన్నాయి. గొర్రెలు 10,000, పొట్టేలు 12,000, అంతే కదా. ఓకే, విడివిడిగా అమ్ముతారు. గొర్రెలు 10,000 తోటి ఇస్తుంటారు. హైట్ ఉన్నాయి గొర్రెలు మాత్రం, హైట్ ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి. పొట్టేలు మాత్రం 12,000తో చెప్తున్నారు. గొర్రెలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఆడి ఏనున్నాయి, మగ ఏనున్నాయి అమ్మాయిలా? మగ 7 ఉన్నాయా? ఆడి 3 ఉన్నాయా? ఎంత చెప్తారమ్మా? 6,000. ఈచ్ వన్ 6,000 చెప్పడం జరుగుతుంది. రీజనబుల్ రేట్ చెప్పింది ఆమె కూడా. మనం చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని పెద్ద సైజు పిల్లలు కూడా ఉన్నాయి, ఇలా పర్లేదు, రీజనబుల్ రేటే ఉంది. 7 మగవి ఉన్నాయి, 3 ఆడి ఉన్నాయి కదమ్మా, పర్లేదు, మంచి రేటే. మనం చూసి మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మేకపోతులు మాత్రం ఈ సైజు ఉన్నాయి. అన్న ఎన్ని తెచ్చిన మేకపోతులు? 20 తెచ్చిరా? అంటే పిల్లని వాటి రేటా? ఒక్క ముఖం లేవు అన్నీ. ఓకే ఓకే, అదే అదే, ఓకే ఓకే ఓకే. పెద్ద సైజు మాత్రం 13,000, 14,000 పోతాయి అంటాడు. చిన్న సైజు మాత్రం 8,900 పోతాయి అంటాడు. పిల్లని వాటి రేటు అదే కదా, 15,000, 16,000 పోతాయి. అదే అదే, పోతాయి. ఓకే, సరేనా. ఇవి మన సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగింది. గొల్లు మాత్రం 10,500తో తీసుకోవడం జరిగింది. ఈ సైజు ఉన్నాయి గొల్లు. మిగతా అన్ని సూడి గోళ్ళే. పిల్ల మాత్రం ఒకటే ఉంది, మిగతా అన్ని సూడి గోళ్ళు. 10,500తో తీసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబరే. అన్ని లేత గోళ్ళు. మొత్తం అన్ని సూడియే కదా, అన్ని సూడియే. సైజు మాత్రం ఈ సైజు ఉన్నాయి గోళ్ళు, లేత గోళ్ళు. అంటే 1-2 ఈతల గోళ్ళు మాత్రమే. ఎంత అడిగిరు వాళ్ళు? 11 అడిగిరా?
వీళ్ళు 12,500 చెప్పారు, వాళ్ళు 11,000 అడుగుతారు. 6,000 కాళ్ళ కింద. గోళ్ళు ఏంటి మొత్తం 55 గోళ్ళు, 55 గోళ్ళు 11 తోటి అడుగుతారు వాళ్ళు. గోల్డ్ మాత్రం మంచి హైట్ ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి గోల్డ్. ఈ సైజు ఉన్నాయి గోల్డ్ అయితే సూపర్ ఉన్నాయి. గోల్డ్ కింద బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏలువాడు గోల్డ్ బాగా పనిచేస్తాయి. సూడి గోళ్ళు ఉన్నాయి, కొన్ని పిల్లలు ఉన్నాయి, 6 పిల్లలు ఉన్నాయి. 11,000 అడిగారు వాళ్ళు. మొత్తం సూడి గోలే, మొత్తం సూడి గోళ్ళు ఉన్నాయని చెప్తాను. గోల్డ్ మాత్రం మంచిగా ఉన్నాయి. ఒక నిమిషం, మొత్తం ఎన్ని గోళ్ళే? 30 గోళ్ళు పొడేలతోటి 6,000 కాళ్ళ కింద. ధర ఏముంది? 11,500 తోటి ఇస్తా అంటారు. మంచి రీజనబుల్ రేటు. 11,500 ఇస్తా అంటున్నాడు. ఈ పిల్లలు మాత్రం కాళ్ళ కింద ఇస్తా అంటున్నాడు. కాళ్ళ కింద అంటే ఫ్రీగా, ఓన్లీ గొర్రెకే రేటు 30 గోళ్ళు పొడేలతో కలుపుకొని 30 గోళ్ళు 6,000 కాళ్ళ కింద. ఈ పిల్లలు కాళ్ళ కింద ఇస్తా అంటాడు. 11,500 తోటి ఇస్తా అంటాడు. మంచి రీజనబుల్ రేటు, మంచి రీజనబుల్ రేటు. ఒకసారి అన్న నెంబర్ తీసుకుందాం. అన్న మంచి పిల్లగోళ్ళు తీస్తుంటాడు మార్కెట్లోకి ఎప్పుడైనా, ప్రతి వారం వస్తారు. పిల్లగోళ్ళు బాగా తీస్తాడు. ఒకసారి అన్న నెంబర్ తెలుసుకుందాం. నీ నెంబర్ చెప్పి ఒకసారి. 800-8626-784. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి. పిల్లగోళ్ళు అయినా ఇక్కడ రేటు కూడా తగ్గించి ఇస్తా అంటుండే. ఇవి పిల్లగోళ్ళు ఎక్కువ చేస్తుంటాడు, మంచి గోళ్ళు తెస్తాడు ఈయన. ఇలా కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని పొట్టేలు ఉన్నాయి, కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని కుదమాలు ఉన్నాయి. పిల్లని బట్టి రేట్ అమ్ముతారు వీళ్ళు. 80 వేసుకొచ్చారట అన్న. మొత్తం ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 80 తెచ్చిరా? ఓకే, 80 తెచ్చారట. నమస్తే. పిల్లని బట్టి రేట్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సైజు ఉన్నాయి పిల్లలు కానీ పొట్టేలు కానీ. పెద్ద సైజు మేకపోతుంది 24,000 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. హెవీ సైజు ఉంది పొట్టేలు మేకపోతు 24,000 తగ్గుతుంది. బేరం చేస్తే ఏమన్నా తగ్గుతుంది. ఓకే, బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఎంత చెప్పినా? 11 చెప్పినా? 14,000 చెప్పినా? 9,000 అడుగుతారు వీళ్ళు. 14,000 ఆయన చెప్పిండు, 9,000 అడుగుతారు. పెద్ద సైజు పొట్టేలే ఉన్నాయి. ఈచ్ వన్ 9,000 ఇస్తా అంటారు వీళ్ళు. ఆయన 11 తోటి ఆయన ఇస్తా అంటాడు. బేరం అనేది నడుస్తుంది. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 13 పిల్లలు తెచ్చారా? ధర ఏముందన్న 13 పిల్లలకి? జట్టి మీద ధర ఏముంది? రేటే ఒక్కొక్క దానికి చెప్పే. ఇప్పుడు 8,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈచ్ వన్ పిల్ల 8,000 చెప్పిండు. బేరం చేసుకోవచ్చు, తగ్గుతుంది ఖచ్చితంగా. రేట్ అనేది తగ్గుతుంది. వాళ్ళు చెప్పిన రేటే ఫైనల్ రేట్ ఏం కాదు. ఇవి సాధికం పిల్లలు, సాధికానికి బాగా పనిచేస్తాయి. పిల్లలు మాత్రం మంచి మన లోకల్ పిల్లలు, మన పిల్లలు. ఇవి సాధికానికి బాగా పనిచేస్తే అన్ని కొమ్మెళ్ళిన పిల్లలే. మంచి సైజు ఉన్నాయి. 3 నెలలు 4 నెలల పిల్లలు ఉంటాయి. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఏమి రేటో తెలుసుకుందాం అన్నాను. అన్న నమస్తే అన్న, ఏం రేటు చెప్పిరే పిల్లలకి? మొత్తం జట్టి మీద 75 చెప్తున్నావా? ఈచ్ వన్ పిల్లలు 75 చెప్పడం జరుగుతుంది. 15,000 జత, 15,000 జత. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేటే ఫైనల్ రేట్ ఏం కాదు. ఇది పిల్లలు మాత్రం మంచి సైజు ఉన్నాయి. చిన్న సైజు పిల్లలు రావడం జరిగింది. చిన్న సైజు ఉన్నాయి, కొన్ని గోళ్ళు ఉన్నాయి, కొన్ని చిన్న సైజు ఉన్నాయి. నమస్తే. ఈ సైజు పిల్లలు ఏం రేటు ఉంది మనకి? చిన్న సైజు పిల్లలు యావరేజ్ 55 తోడు. గోళ్ళు కానీ పిల్లలు కానీ గోళ్ళు 55 తోటి. గీ పిల్లలు లేదు చెప్పు. గీ పిల్లలు చెప్పు. గీ పిల్లలు చిన్న పిల్లలు అడుగుతారు 45 తోటి. ఓకే, 45 తోటి చెప్తాడు. చిన్న సైజు పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. 4,500 చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లలు జోడి 10,000 అడగడం జరిగింది. పొట్టేలు పిల్లలు, గొర్రె పొట్టేళ్ళు. అన్న 12,000 ఇస్తా అంటుండ్రు. 10,000 అడుగుతారు. వాళ్ళు అడిగేటోళ్ళు మాత్రం 10,000 అడుగుతారు. జోడి 10,000. ఈ చిన్న సైజు పిల్లలు 10,000 జోడి అడుగుతారు. ఆయన ఇస్తలేడు ఇంకా. హైట్ ఉన్నాయి పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి. అన్న మాత్రం 9,000 కూడా చెప్తాడు, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్న చెప్పింది ఫైనల్ ఏం కాదు. హైట్ ఉన్నాయి పిల్లలు మాత్రం మంచి హైట్ ఉన్నాయి. ఈచ్ వన్ 9,000 చెప్తాడు, మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది.
7 అట్లా వస్తుంది. అన్న నమస్తే అన్న, ఎన్ని పిల్లలు తెచ్చిరు ఇలా? 10 తెచ్చిరా? ఓకే, ధర ఏముంది 10 పిల్లలకి? 60 ఒకటి. ఈచ్ వన్ పిల్ల 60 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటుంది. జోడి 13,000 తగ్గుతుంది, బేరం అనేది ఖచ్చితంగా ఇంకా తగ్గుతుంది మాట్లాడుకుంటే. 60 ఫైనల్ 60,000 తోటి ఇస్తా ఉంటాడు, 12,000 జోడి ఇస్తా ఉంటాడు. పిల్లలు మాత్రం మంచి యాక్టివ్ ఉన్నాయి, మన లోకల్ పిల్లలు, మన పిల్లలు ఇవి పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి. గోళ్ళు మాత్రం మంచి పిల్ల గోళ్ళు వచ్చినాయి, మంచి హైట్ ఉన్నాయి, గోళ్ళు మాత్రం సూపర్ ఉన్నాయి. గోళ్ళు పిల్లలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి. చూద్దాం రేటు. సూపర్ ఉన్నాయి, ఏలువాడి పనిచేస్తాయి గోళ్ళు ఇవి, సూపర్ ఉన్నాయి గోళ్ళు. ఎంత చెప్పినావు బాబు? 13,000 చెప్పినా. పిల్లలు ఎన్ని ఉన్నాయి? 2 పిల్లలా? 2 పిల్లలు ఉన్నాయి. మిగతా గొల్లు సూడి గొర్రెలు అంటున్నాం. గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయి, ఏలువాడి పని చేస్తాయి. అన్న బేరం ఆడదండు. $10,000 తోటి అడగడం జరుగుతుంది. ఆయన 10,000 అడిగిండు, 10,000 తోటి ఇస్తామంటాడు, ఈయన ఇస్తలేడు. బేరం అనేది ఇంకా నడుస్తుంది. అయినాక మళ్ళీ ఒకసారి పెడదాం వీడియో, ఇది బేరం అయినాక. మంచి హైట్ గోళ్ళు ఉన్నాయండి మన అంగడిలోకి. జబర్దస్త్ గోళ్ళు అంటే ఇదే ఒక లాట్, పెద్ద లాట్ ఇదే. హైట్ ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి గోళ్ళు మాత్రం, సూపర్ హైట్ ఉన్నాయి. ఎవరు గోళ్ళు ఇవి బాబా? ఎవరు గోళ్ళ ఇవి? నిజాంపేట గోళ్ళేనా? మంచి హైట్ ఉన్నాయి, జబర్దస్త్ హైట్ ఉన్నాయి గోళ్ళు మాత్రం, సూపర్ ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉన్నాయి? 3,40 గోళ్ళు. ధర ఏముంది? 11,000 నువ్వే అమ్మేసినావు. ఓకే, 11,000 బాబాయ్ అమ్మేసిండు. జబర్దస్త్ గోళ్ళు అంటే జబర్దస్త్ గోళ్ళు ఉన్నాయి అంగట్లో. మంచి లాట్ అంటే ఇదే కనబడుతుంది, పెద్ద హైట్ ఉన్నాయి గోళ్ళు. వీడికి ఓకే, 11,000 అమ్మేసినాం ఆల్రెడీ. ఓకేనే, 3 పిల్లలు కాళ్ళ కింద 40 గోళ్ళు. ఓకే, గోల్డ్ మాత్రం మంచి హైట్ ఉన్నాయి, జబర్దస్త్ హైట్ ఉన్నాయి.